కాంగ్రెస్ ఖాతాలో మరో 7 మున్సిపాలిటీలు 3 చోట్ల ఎన్నిక వాయిదా. జనగామ తొర్రూరులో లాటరీ, 2 చోట్ల కాంగ్రెస్కే లక్కీ. మొత్తం 90 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లో అధికార పార్టీ పాగా. 19 చోట్ల బీఆర్ఎస్, 2 చోట్ల బీజేపీ, 1 చోట ఫార్వర్డ్ బ్లాక్, 4 చోట్ల కొలువుదీరిన ఇండిపెండెంట్లు. ముగిసిన మున్సిపల్ ఎన్నికలు 22 రోజుల తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తువేత. మొత్తానికి మున్సిపాలిటీలకు సంబంధించి మరో ఏడు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. మొత్తంగా 90 మున్సిపాలిటీలను కాంగ్రెసు కైవసం చేసుకున్నది. 5 కార్పొరేషన్లను కూడా కైవసం చేసుకున్నది. ఇక్కడ 19 చోట్ల బీఆర్ఎస్ మున్సిపాలిటీలను గెలుచుకుంటే 2 చోట్ల బీజేపీ గెలుచుకున్నది. 4 చోట్ల ఫార్వర్డ్ బ్లాక్. ఈ 4 చోట్ల ఎవరే అనుకుంటాను? ఇది కవిత గారు నిలబెట్టిన అభ్యర్థులు. సింహం గుర్తు మీద కవిత గారు నిలబెట్టిన అభ్యర్థులు. ఇవి కవిత గారి ఘనత. ఇది చూడండి, కవిత గారు పార్టీ పెట్టక ముందే ఫార్వర్డ్ బ్లాక్ తోటి పొత్తు పెట్టుకొని 4 చోట్ల మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక అద్భుతమైన విజయం. ఇందులో వడ్డపల్లి ఉన్నది కదా, గజ్వల్ల వడ్డపల్లి ఉన్నది కదా, గద్వార్, అక్కడ 10 స్థానాలకు గాను 8 స్థానాలను జాగృతి బలపరిచిన అభ్యర్థులు గెలిచిండ్రు. ఇదే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మీద, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, సింహం గుర్తు. ఈ 4 కూడా కవిత గారు నిలబెట్టిన ఈ నలుగురు కూడా, ఈ 4 మున్సిపాలిటీలు కూడా కవిత గారు నిలబెట్టిన మనుషులే, వాళ్ళ అభ్యర్థులే. ఇదో అద్భుతమైన విజయం. ఎందుకంటే కవిత గారికి ఇప్పుడు ప్రస్తుతం పార్టీ లేదు కాబట్టి ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున దగ్గర 200 మందిని నిలబెట్టి 45 మందికి పైగా గెలిపించి 4 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ఇక్కడ నిజంగా ఒక అద్భుతమైన విజయం అని చెప్పాలి. ఈ క్రెడిట్ పూర్తిగా కవిత గారిది. పేరుకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అని చెప్పినప్పటికీ ఈ గెలిచిన స్థానాలన్నీ కూడా కవిత గారి సారథ్యంలో జాగృతి అభ్యర్థులు గెలిచిన స్థానాలు ఇవి.